స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. అద్భుతమైన మీ నామమునకు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మరొకసారి మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధానానికి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. మరి సంఘ క్రమం కోసము మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా కూడా మీ శరీరమై ఉన్నది నాయన, అది ఒక క్రమంలో ఉండాలి, మీ చిత్తానుసారం నడవాలని మీరు కోరుతూ ఉన్నారు. తను మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మరి మాట్లాడి కూడా వారి హృదయాల్లో నాటండి నాయన, దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నడవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తను మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మీకు వాక్యం ప్రభా మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం యోహాను సువార్త అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెలువారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయములో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మాతోటి చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడు వాని పాదములు చీడ మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచు గంతులు వేసు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. ఆమేన్. దేవుడి తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా చదువుకుని వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము మీదినైనా మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరు. మీరే మాట్లాడతారని మేము నమ్ముతున్నాం ప్రభా. నేను అల్పుడను ప్రభు, బలహీనుడును, ఏమాత్రం జ్ఞానం లేనివాడు. నన్ను మీకు సిల్వ స్టార్ట్ను మరుగు చేయండి. నా జ్ఞానము ప్రభా ఎందుకు పనికిరాదు, మీరే పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. మీరే మీకు దివ్యమైన మాటలు మాతో మాట్లాడండి నాయన. నా నాలుకనే స్వరాన్ని మీరు మూర్చండి ప్రభు. ఈ సమయంలో ప్రభు ఎంతమంది మీకు వాక్యం వినుటకు వచ్చి ఉన్నారు, వారి హృదయ నేత్రాలను తెరవండి నాయన. ఎంతమంది వాక్యము ప్రభా విని మీ ఇష్టానుసారం జీవించాలని ఆశపడుతున్నారు, వారి ఆశను నెరవేర్చండి నాయన. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నన్ను మీరే స్వాధీనించుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఒక అనుభవం. దేవుని స్తోత్రం. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము నీవు కలిగి ఉన్నావా అనే విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవునితో నడుచుటకు ఒక వ్యక్తిగత అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? అనుభవం అనేది నువ్వు నిజంగా దేవుని నమ్మినట్లయితే, దేవుని నమ్మడం అంటే దేవుని గురించి ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
పాపం ఒప్పుకున్నప్పుడు, పాపం అనేది ఏ తప్పు నువ్వు చేసినావో ఆ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ తప్పులకి క్షమాపణ అనేది ఉన్నదని నువ్వు నమ్మినప్పుడు, ఆ క్షమాపణ ఎక్కడో దొరకదు, యేసుక్రీస్తు దగ్గరనే దొరుకుతాను నమ్మినప్పుడు. ఎందుకంటే క్షమాపణ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? క్షమించేవాడు ఒకరే ఉన్నారు. నమ్ముతున్నారా? మన పాపం క్షమించేవాడు ఒకరే ఉన్నారు. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు ఉన్నాడు. చూడండి, ఆయనే నీ కోసము, నా కోసం, మనందరి కోసము ప్రలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ మాంసం ధరించుకొని, మాంసం ముద్దగా ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. ఆయన ఎవరు తెలుసా? ఆయనే యెహోవా అయి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో నీ కోసము, నా కోసము ఆయన మానవునిగా జన్మించాడు. దేనికోసం తెలుసా? శిలువ పైన మరణించాడు ఆయన. దేనికోసం మరణించాడు తెలుసా? నీ పాపమును తన మీద వేసుకున్నాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. అర్థమైందా? నీ ప్రాణము నాశనం కాకుండా, నువ్వు పాపము ద్వారా నువ్వు మరణంలోకి వెళ్ళకుండా ఆయన శిలువ పైన మరణించి జీవాన్ని మనకిచ్చాడు ఆయన. ఆమేన్. నీకు బదులుగా ఆయన మరణించాడు. అర్థమైందా? ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటావు. అయ్యా, నిజంగా నా కోసం నువ్వు మరణించావని ఒప్పుకుంటావు. ఒప్పుకున్న తర్వాత క్షమాపణ కోసము దేవుని సన్నిధిలో ఏడుస్తావు. ఏడ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా ప్రభువా నేను తప్పు చేయను, ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేయను, పాపం చేయను, నేను మీ బిడ్డగానే జీవించాలని ఇష్టపడుతున్నాను, దయతో నా మనవి అలా అంగీకరించండి ప్రభువా అని ప్రభువును అడుగుతావు. ఇది ఏమవుతుందంటే ఇది ఒక అనుభవం అవుతుంది. ఇది ఒక అనుభవం. ఎందుకంటే ఒకప్పుడు ఒకరి తీరుగా ఉన్నావు, తర్వాత పాపం నుంచి నువ్వు మార్చబడ్డావు. పాపం నుంచి దేవునికి ఇష్టంగా జీవించేదానికి ఒక స్థితికి నువ్వు వచ్చావంటే అది ఒక అనుభవం. అది అనుభవం అంటే తెలుసు కదా? అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే అనుభవం లేకపోతే నువ్వు చెప్పలేవు. దేవుని గురించి కూడా చెప్పాలంటే అనుభవం కావాలా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీరు మంచి భోజనం చేశారు, చేస్తే చాలా బాగున్నదని ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలుగుతారు? తిన్న తర్వాతనే కదా. అబ్బా ఈ భోజనం చాలా బాగుందండి, మంచిగా ఉంది, బిర్యానీ లేకపోతే ఇంకేదైనా చాలా బాగుందని చెప్పగలుగుతారు. ఎప్పుడు అంటారన్నమాట? మీరు తిన్న తర్వాతనే, అది పొందుకున్న తర్వాతనే, అనుభవించిన తర్వాతనే చాలా బాగున్నది అని సంతోషపడతారు. అది ఏంటిదంటే అదే అనుభవం అయి ఉన్నది. నువ్వు పొందుకున్న దాన్ని నువ్వు చెప్తూ ఉన్నావు. నిజమేనా? అందుకని ప్రకృతి సిద్ధమైన దేనితోనైతే మనం పొందుకుంటామో, సంతోషపడతామో, అనుభవం మనకు వస్తుందో, అట్లాగే ఆత్మ సంబంధమైన దానికి అది మాదిరిగా ఉన్నది. ఆమేన్. వాక్య విషయంలో కూడా చూడండి, వాక్య విషయంలో నీకు అనుభవం రావాలంటే నువ్వు ఏం చేయాలి? వాక్యం అనేది దేవుని నువ్వు పొందుకోవాలి. పొందుకున్న తర్వాత జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అనే దానికి అదొక నిదర్శనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అదొక నిదర్శనంగా ఉంటుందంటే అదొక ప్రూఫ్. అది నువ్వు నిలబడమంటే నిలబడతావు, సాక్ష్యం చెప్పమంటే అనుభవం లేని సాక్ష్యం చెప్పలేవు కదా. దేవునితో ఒక వ్యక్తిగతంగా నీకు అనుభవం ఉండాలి. నిజమేనా? వ్యక్తిగతంగా అనుభవం నీకు లేకపోతే అందరితోటి నువ్వు చెప్పుడు కాదు, నీకు వ్యక్తిగతంగా కావాలా. పాపం అనేది వ్యక్తిగతమైంది. అర్థమైందా కదా? పాపము నువ్వు వ్యక్తిగతం చేస్తే వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి. నేను పాపం చేసిన మీరు అందరూ ఒప్పుకోండి నువ్వు కూడా చెప్పుడు కాదు. నువ్వే తప్పు చేసినా నువ్వు ఒప్పుకోవాలా. నిజమేనా? నాకు బదులు నువ్వు ఒప్పుకోరాదు బ్రదర్ అంటే అది నదరపడదు. ఇక్కడ ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఒప్పుకోవాలా. నా కోసం నువ్వు మారుమనసు పొందని చెప్తావా? లేదు కదా. నువ్వే తప్పు చేసినా దానికోసం మారుమనసు నువ్వే పొందుకోవాలా. నిజమేనా? బైబిల్ చెప్పట్లేదా? హల్లెలూయా. ఈ అనుభవం అనేది నీకు రావాలి, పర్సనల్గా రావాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అంటే
వ్యక్తిగతంగా దేవునితో నీకు అనుభవం అనేది ఉండాలా. అర్థమైందా? ఆమేన్. నాకైనా నీకైనా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన అనుభవం రావాలా. అవునండి. దేవుడు అంటే ఏంటిదో నీకు తెలవాలి. ఆ టేస్ట్ తెలవాలా. టేస్ట్ అంటే రుచి తెలవాలా. ఎందుకంటే వాక్యం ఏమైనది, జుంటి తేనె ధరల కంటే అది మధురమైంది అనేది ఎలా నీకు తెలవాలి? అది నువ్వు తింటే కానీ నీకు తెలవాలి. జిహ్వ ఫలం, నాలుకకి రుచి ఏదో వస్తుంది. మనం మామూలుగా భౌతికంగా ఆహారం తిన్నప్పుడు నాలుగు టేస్ట్ వస్తుంది. అట్లాగే ఆత్మీయంగా మనకు రుచి రావాలంటే వాక్యం ద్వారానే వస్తుంది. అది పొందుకున్న వారికి టేస్ట్ తెలుస్తుంది. అబ్బా ఎంత బాగున్నది వాక్యము, దేవుడు నాతో మాట్లాడాడు, హల్లెలూయా, నా జీవితాన్ని మార్చాడు ఆయన, నా జీవితాన్ని సరి చేసుకున్నాను నేను, ఆయన మాట ద్వారా నేను సరి చేసుకున్నాను, ఆయనకి ఇష్టంగా నేను జీవిస్తాను. అందుకోసమే దేవుడు నాతో మాట్లాడాడు. దేవునితో మాట్లాడి దేనికోసము తెలుసా? అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావంటే, నీవు దేవునికి అవసరమైతే దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడు ఆయనకు ఉపయోగపడతావు. అర్థమైందా? అవునండి. అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే దేవునికి ఉపయోగపడే రీతిగా జీవిస్తాడు. చూడండి, దేవుని బిడ్డలారా, మీరు వాక్యం అర్థం చేసుకున్నారా? మరి మీ జీవితం ఎంతవరకు దేవునికి ఇష్టంగా ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఉపయోగపడుతుందా? ఒక మాదిరిగా ఉన్నది ఆలోచించండి. మాదిరి కావాలా, మాదిరి కావాలా. దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం కలిగి ఉంటారు? మాదిరి కలిగి ఉంటారు, సాక్ష్యం కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మై బైబిల్లో మనం చదువుకున్న చూడండి, ఆ మాట చదువుతాం దయచేస్తామండి. 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు ఏముంది? పగలు 3 గంటలకు చూడండి, ప్రార్థనా కాలమున అంటే ఏంటిది? ప్రార్థనా కాలం అంటే మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఆ రోజు ఆరాధన సమయం, అది ప్రార్థనా కాలం. చూడండి, ప్రార్థనా కాలమున పేతురును యోహానును, ఆ రోజు ఆరాధన సమయం కనుక అక్కడ ఎవరు వస్తున్నారు? పేతురు యోహాను వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? దేవాలయానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అర్థం చేసుకున్నారా? పేతురు యోహాను వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని ఆలయానికి వస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. హల్లెలూయా. గమనించండి, దేవాలయానికి ఎక్కి స్టెప్స్ ఎక్కుతున్నారు. వెళ్తుండగా ఏమైంది? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. కుంటివాడు అక్కడ అతను ఏం చేస్తున్నట్టు? వాళ్ళు మోసుకెళ్తున్నారు. వాడు దేవాలయంలోనికి వెళ్ళేవారని. అయితే వాళ్ళని ఎత్తుకొని వస్తున్నారు. దేనికోసం అంటే, ఆ దేవాలయంలో వెళ్ళేవారు భిక్షము వేస్తారు కదా, భిక్షం ఎత్తుకున్న దానికి అతన్ని తీసుకుని వచ్చి అక్కడ ముందర పెడుతున్నారు, దేవాలయం ముందట. అక్కడ ఈ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. ఏమైంది ఆ సందర్భం? చూడండి ఏమైంది అక్కడ. వారు దేవాలయంలోనికి వెళ్ళే వరకు భిక్షముటకు కొందరు ప్రతిదినము ఒకరోజు కాదట, ఎప్పుడట? ప్రతిదినము ప్రతిదినము దేవాలయం ద్వారముద్ర తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారా? హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, అక్కడ ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఉంది మనకు 2వ వచనం ఉంటుంది. దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షముటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయపు ద్వారము వద్ద ఉంచుతూ వచ్చిరి. సరే, 3వ వచనమా? పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు, అదే అందరూ ఎలా అయితే భిక్షం అడుగుతున్నాడో అట్లాగే ఈరోజు ఇద్దరు వాళ్ళ ఆయన కనిపించారు. ఆ ఇద్దరు ఎవరు కనిపించారు? ఆ ఇద్దరు ఎవరు?
అందరూ చెప్పాలా, ఇద్దరు ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. వారు వెళ్తున్నారు దేవాలయంలోనికి. వెళ్ళినప్పుడు వారు కూడా ఈయన కనబడ్డారు. ఎవరికి? భిక్షం ఎత్తుకునే వారిని కనబడ్డారు. అందరిలాగానే వాడిని కూడా అడుగుతున్నాడు, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకునేమో అని అడుగుతున్నాడు. వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని అడుగుతున్నాడు. ఎవరు? కుంటివాడు. నిజమేనా? అది బైబిల్ చెప్తున్నది, చూడండి, గమనించండి. చూడండి మాట అది. పేతురును యోహాను వారిని నా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుతున్నాడు. హల్లెలూయా. వాని యొక్క ఏమైనా దొరుకునని కనిపెడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, ఇంకేముంది? వాని ఎందుకు లక్ష్యం ఉంచాను అని బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారములు నా యొద్ద లేవు, లేకపోతే ఇంకేముంటుంది మరి? వాళ్ళకి ఆయనకు కావాల్సింది ఏదో ఇస్తారని అనుకుంటున్నాడు. అవునా కదా? అర్థమవుతుందా? వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారము నా యొద్ద లేవు అన్నారు. ఆయన ఎదురు చూసి లక్ష్యం ఉంచాడు, ఏమైనా ఇస్తారేమో అని. ఎవరైనా? కుంటివాడు. అర్థమైంది కదా? ఆమేన్. కనిపెట్టు వారి ఎందుకు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేనిది ఏమని అడగట్లేదు. చూడండి, ఆ మాట మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏది ఉందో అదే నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఆమేన్. నాకు కలిగినది నేను మీకు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెప్తుంది. ప్రియులారా గమనించండి, దేవుడు మీకు లేనిది ఏమని చెప్పట్లే, నీకు కలిగింది ఏమన్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీకు లేనిది ఏమని చెప్పట్లేదు ఆయన. గమనించండి ప్రియులారా, మీకు కలిగిందే ఇవ్వండి అన్నాడు ఆయన. వాళ్ళకి కలిగిందే ఇస్తున్నారు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను, అసలే నీ దగ్గర ఏం లేకపోతే ఏమి ఇవ్వకు, దేవుని తెలుసు కదా. కానుకల విషయంలో కానీ, దశమ భాగాల విషయంలో కానీ నీకు లేకపోతే దేవునికి ఇవ్వకు. దేవుని తెలుసు నీ ఉన్నాయల సంగతి. నువ్వు దాచుకున్నావన్న సంగతి ఆయన తెలుసు. ఇవ్వకుండా నిన్ను ఎవరు అడ్డుపడుతున్న సంగతి దేవుని తెలుసు. కానీ వారు దాచుకోవట్లేదు. మా దగ్గర ఏమి కలిగి ఉన్నామో అది మాత్రమే మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దగ్గర ఏమున్నదో దేవునికి ఇచ్చేదానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఏమున్నదో దేవునికి ఇచ్చేదానికి ఇష్టపడాలా, దేవుడు మెచ్చాలా. మన హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. నిజమేనా? చూడండి, మా దగ్గర ఏమీ మేము కలిగి ఉన్నామో అది మేము ఇచ్చుటకు వెండి బంగారం మాతో లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుస్తున్నాను. ఏంటిది అది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. మా దగ్గర ఉన్నది ఒకటే. ఏమన్నది వాళ్ళ దగ్గర? యేసుక్రీస్తే ఉన్నాడు. ఆమె చెప్తారా? వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఏమన్నాయి మరి? యేసుక్రీస్తు ఉన్నాడు. మేము వెండి బంగారాలు అడిగితే యేసుక్రీస్తు అని చెప్తున్నారు. మరి వెండి బంగారాలు చూడండి, వెండి బంగారాలు ఏం చెప్తున్నాడు ఆయన? స్పెషల్గా వెండి బంగారాలు మనతో లేవన్నాడు ఆయన. అంటే దేవుని పిల్లల దగ్గర వెండి బంగారాలు ఉంటాయా మరి? ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఇటు చూడండి, హల్లెలూయా. అయోధ్య ఏమి లేవు, వెండి బంగారాలు లేవు. మరి వాళ్ళు ఎవరు? యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభువును వెంబడించేవారు, యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళు, నిజమైన ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. వాళ్ళే ఈ మాట అన్నారు. అంటే యేసు ప్రభుతో ఉన్నవారు ఈ వెండి బంగారాలు ధరించుకోవచ్చా?
మా దగ్గర లేవన్నారు వాళ్ళిద్దరు. మరి మీరేం చెప్పాలా? దేవుని పిల్లలైతే అవి మేము దాచుకోవడం కాదు, లేవని చెప్పారు వాళ్ళు. ఆమేన్. నిజమేనా? ఈ మాట ఎట్లా ఉంటుందంటే ధరించుకున్న వాళ్ళ కోపం వస్తుంది. ఏది ఏమైనా వాక్యమే. వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు. మా యొద్ద వెండి బంగారం లేవు, కానీ మేము మన దగ్గర ఉన్నదే మేము మీకు ఇస్తూ ఉన్నాం. అదేంటిదంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం మాత్రం మేము కలిగి ఉన్నాం, అదే మీకు ఇస్తూ ఉన్నాం. వెండి బంగారాలు ఆ కుంటి వాణిని నడిపించలేవు. మరి తెలుసా మీకు? హల్లెలూయా. ఇగో వెండి ఇస్తున్నాడు, లేచి నిలబడతాడు ఆయన. బంగారం ఇస్తున్నాడు, లేచి నిలబడతాడా? నిలబడు. దేని ద్వారా నిలబడతాడు? వెండికి శక్తి లేదు, బంగారానికి శక్తి లేదు. లోకంలో విలువ కావచ్చు, కానీ దేవుని దృష్టిలో దానికి పవర్ కాదు, ఆ శక్తి దానికి లేదు. శక్తి ఉన్నది ఇక్కడ యేసుక్రీస్తు నామంలోనే. అందుకే నేను ఏమన్నాడు? ఆయన అన్నాడు, ఈ మాట చూడండి పిల్లరా, చూడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పే ఒక్కటి మాత్రమే మా దగ్గర ఉన్నదని చెప్పాడు ఆయన. ఏమైంది మరి? తర్వాత వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఆమేన్. దేనితోటి? వెండితోట, బంగారంతోట? ఎట్లా పట్టుకున్నాడు ఆయన? వెండి, నీ చేతిలో వెండి పెడుతున్నా లే అన్నాడా? లేదండి. బంగారం పెడుతున్నా లేమన్నాడా? లేదండి. వెండి అవసరం లేదు, బంగారం అవసరం లేదు. దానికంటే గొప్పది ఏంటిది? దేవుడే. యేసుక్రీస్తే గొప్పవాడు కదా. నమ్మితే మాత్రమే అర్థమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, యేసుక్రీస్తు మీరు అంటున్నారు. ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు పొందు కూడా తెలుస్తుంది. టేస్ట్ ఎట్లా తెలుస్తుందండి? తింటేనే వస్తుంది. నిజమేనా? ఆ టేస్ట్ నీకు ఎట్లా తెలవాలి? ఆ రుచి ఎప్పుడు తెలుస్తుంది నీకు? తింటేనే తెలుస్తుంది. హల్లెలూయా. తినకపోతే రుచి తెలియదు. యేసుక్రీస్తు అనేది ఒక రుచిని తెలవాలంటే నువ్వు దాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలోనే పాపం పారిపోతుంది. యేసుక్రీస్తు నామంలో నువ్వు బాగుపడతావు. అందుకని యేసుప్రభువు చెప్పలేదా, నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యం అన్నాడు. అవునండి, యేసుక్రీస్తు నామంలో సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు అంతకుముందే వారు నూతనంగా దేవుని శక్తిని పొందుకున్నారు. మేడగదిలో కొడుకున్నప్పుడు దేవుడు వారు కనిపెట్టుకున్నప్పుడు దేవుడే పరిశుద్ధాత్మగా వారిలోకి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. నిజమేనా? దిగి వచ్చిన తర్వాత, అయ్యా మేము బయటికి వెళ్ళాలంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు కనిపెట్టుకోండి అన్నాడు ఆయన. అది లూకాసు వార్తలో మాట్లాడు చూడండి. లూకాసు వార్త 24:49 మాట చదవండి ఒకసారి. లూకా 24:49 మాట. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది నేను మీ మీదికి పంపుచున్నాను. ఏంటిది? చూడండి. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? నా తండ్రి వాగ్దానం ఇచ్చాడు. ఏంటిది? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి మీరు శక్తి పొందుకోవాలా. ఆమేన్. పైనుండి శక్తి పొందుకోకపోతే మీరు బయటికి వెళ్ళలేరు, బయట సాక్ష్యం చెప్పలేరు, దేవుని కోసం నేను జీవిస్తున్నానని చెప్పలేరు, ఒక మాదిరి మీకు రాదు, ఒక సాక్ష్యం మీకు ఉండదు. ఎప్పుడు మీకు సాక్ష్యం కలిగి ఉంటారంటే, నా గురించి మీరు చెప్పగలుగుతారంటే పైనుండి శక్తి పొందుకున్న తర్వాతనే నా గురించి మీరు చెప్పగలుగుతారు. దేవుని గురించి చెప్పాలంటే నీ శక్తి కాదు, నీ పవర్ కాదు. ఏ పవర్ కావాలా నీకు? దేవుని శక్తి రావాలా. పైనుంచి శక్తి పొందుకునే వరకు, అందుకే నేను అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు అక్కడే ఉండండి. మీకు అర్థమైంది మాట? నేను బాప్సం పొందుకున్నానండి యేసుక్రీస్తు నామములో, 20 సంవత్సరాలు అవుతుంది. నాకు పవర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది పవర్ నీకు? బాప్సం పొందుకున్నాను కానీ రాగలే. బాప్సం పొందుకోగానే పవర్ రాదు. ఏమి రావాలా నీకు? పైనుండి శక్తి పొందుకునేదా కనిపెట్టాలా. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలా.
వచ్చితే నీ జీవితం మారాలి. నీ జీవితం మార్చబడిన తర్వాత నువ్వే సాక్షి కనబడతావు, నువ్వే సాక్షి జీవిస్తావు. అప్పుడు నువ్వు చెప్తావు. నిజమేనా? నువ్వు చెప్తే జరగాలి, అది జరగాల. వాళ్ళు అన్నారు, ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఉండే ఒకటే పవర్ ఉన్నది, అది ఆ పవర్ దేవుడే మాకు ఇచ్చాడు. ఆ పవర్ పైనుంచి మేము పొందుకున్నాం. అదే పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకున్నాం. ఆ శక్తితోనే మేము మీతో మాట్లాడుతున్నాం. అదే మా లోపల ఉన్నది, అదే మా దగ్గర ఉన్నది. లోకంలో ఉన్నవి ఏవి మా దగ్గర లేవు. నిజమేనా? మా దగ్గర ఉన్న దేవుడిచ్చిందే మా దగ్గర ఉన్నది. అర్థమైందా? దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు దేవుడిచ్చిందే కావాలి. ఆమె చెప్తారా? దేవుని పిల్లలు ఎవరుగా జీవించాలని ఇష్టపడుతున్నారో వారు లోకం ఇచ్చింది వారికి కాదు. లోకం ఇచ్చింది కనుక వారు కలిగి ఉండి జీవిస్తే పరలోక రాజ్యం వారికి రాదు. దేవుడిచ్చింది వారిలో ఉంటేనే వారు పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మని వారిని నిలబెడుతుంది, పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ వారిని మాదిరిగా ఉంచుతుంది, పరిశుద్ధాత్మ సాక్షులు నిలబెడుతుంది. అందుకని నేను ఏమన్నాడు? పొందుకునే వరకు మీరు కనిపెట్టండి. నువ్వు దేవుని కోసం ఏదైనా పని చేయాలనుకున్నా కానీ, ఓ స్వార్థ పని చేయాలన్నా కానీ, ఓ సాక్ష్య జీవించాలన్నా కానీ, ఓ సాక్ష్యం చెప్పాలన్నా కానీ, ఓ పాటలు పాడాలన్నా కానీ, ప్రార్థన చేయాలన్నా కానీ ఏం కావాలా? దేవుని ఆత్మ మాత్రం పొందుకునే దానికి వెయిట్ చేయాలా? ప్రార్థన చేయాలన్నా కానీ ఆత్మ చేతి ప్రార్థన చేయాలా? బైబిల్ చెప్పట్లేదా ఎట్లా ప్రార్థన చేయాలట? ఆత్మతో ప్రార్థన చేతును. పాట పాడాలన్నా దేవుని ఆత్మ కావాలి. ఆత్మ చేత స్తుతిస్తాను నేను. దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఎట్లా స్తుతించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన బైబిల్ చెప్పట్లేదా? హల్లెలూయా. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆత్మ పొందుకోవాలి. పొందుకునే దానికి కనిపెట్టుకోవాలి. ఆమేన్. ఆత్మ పొందుకొని వారికి జీవితంలో మార్పు రాదండి, రాదు. వారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వారి జీవితంలో మార్పు రాలేదంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారి లోపల లేదు. అర్థమైందా? ఆమేన్. ఆత్మ పొందుకొని వారు తప్పకుండా దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు వారు ఎగిరి ఎందుకు గంతులేశారు తెలుసా మీకు? ఆ మేడగదిలో ఎప్పుడు వారు ఎంత ఎగిరారు, గంతులేశారు, సంతోషంగా ఉన్నారు, కేకలేస్తున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు వారు కేకలేస్తున్నారు, ఎందుకు కేకలేస్తున్నారు? ఎవరేమన్నారు? వారు కేకలు ఎవరేమన్నారు? వారి సంతోషానికి అవధులు లేవండి. హల్లెలూయా. వారు కేకలేస్తున్నారు, గెంతులేస్తున్నారు, హల్లెలూయా చెప్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే వారు సంతోషం అనేది వారు ఉప్పొంగుతున్నది. ఎందుకంటే దేవుని ఆత్మను పొందుకున్నారు. దేవుని ఆత్మ పొందుకున్నవాడు సంతోషిస్తాడు. లోకరీతి సంతోషం కాదు, దేవుని లోపల సంతోషిస్తాడు. చూడండి, దేవుని మాటలు మాట్లాడతాడు, ఆత్మీయంగా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితమే జీవిస్తాడు, దేవునికి ఇష్టమైన జీవితమే జీవిస్తాడు. అందుకని వారి జీవితంలో చూడండి, అది పొందుకున్న తర్వాత వారు అవధులు లేవు, సంతోషాలకి ఉప్పొంగిపోతున్నాయి వారి సంతోషం అంతా కూడా. ఆ సంతోషం ఏం చేస్తుందంటే దేవుని కోసం నిలబెడుతుందండి. ఆత్మీయ సంతోషము, ఆత్మ మనల్ని ఎవరి కోసం నిలబెడుతుంది? దేవుని కోసం నిలబెట్టుకుంటాడు ఆయన. ఆత్మ కలిగిన వాడు నిజంగా దేవుని కోసమే జీవిస్తాడు. ఏ ఆత్మ? లోకాత్మ కాదు, నీ ఆత్మ కాదు, దేవుని ఆత్మది. దేవుని ఆత్మ కలిగిన వాడు నిజంగా దేవుని కోసం నిలబెడతాడు. హల్లెలూయా. అపోస్తలుల కాలంలో చూడండి, వారు ఎంతో సంతోషంగా నిలబడ్డారు. తండ్రుల ఎదుగు పిల్లలను, పిల్లల ఎదుగు తండ్రుల విశ్వాసమును నేను. మలాకీ గ్రంథంలో ఈ మాట ఉందా లేదా? నిజమేనా? తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తల్లుల తట్టును తిప్పును అనే కాన్నే ఈ కాలపు వర్తమానం. అది పొందుకోవాలి. మొట్టమొదట పొందుకున్న తర్వాతనే గడియ వర్తమానం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. గడియ వర్తమానం లైంగిక విషయాలు మీకు బయలుపరచబడాలంటే ఏం చేయాలా? మొట్టమొదటి పరిశుద్ధాత్మని మీ లోపల ఉండాలి. ఎందుకంటే గ్రాహ్యము కావాలా, అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ లేనిది ఏది అర్థం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మీకు ఆయన బోధిస్తాడు, సమస్తమును మీకు బోధిస్తాడు. ఎవరు బోధిస్తారు? సత్యస్వరూపైన ఆత్మ మీలోనికి వచ్చి మిమ్మల్ని ఎలా జీవించాలో మీకు నేర్పిస్తాడు.
ఎలా నడవాలో నేర్పిస్తాడు, ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు. ఇవన్నీ సత్య స్వరూపమైన ఆత్మ మీలోకి వచ్చినప్పుడే చేస్తాడు ఆయన కార్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో ఈ గడియలో పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగి వాళ్ళు ఆ కుంటి వందరికి వచ్చారు, కుంటివాన్ని బాగు చేశారు. అంటే వారు బాగు చేయలేదు, యేసుక్రీస్తు నామములో దేవుడే చేశాడు అది. అట్లాగే ప్రియులారా, అనుభవం వారికి ఉంది కనుకనే వారు అక్కడ నిలబడ్డారు. ఈ మాట వారు ఎలా చెప్పగలిగినారు? ఏమని? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుంటితనము పోవును గాక అని చెప్పాలంటే అనుభవం అనేది రావాలా? లేకపోతే నువ్వు చెప్పినావు అనుకో, వాళ్ళు కుంటితనం పోతేనే లేదనుకోండి, ఏమవుతుందండి? ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? అబద్ధమోడు అంటారు, పిచ్చోడు అంటారు, మోసగాడు అంటారు. నువ్వు ఏదైనా చెప్తే ఎట్లా ఉండాలి? చెప్పింది జరగాలి. అక్కడ ఒక క్రైస్తవుడు చెప్పింది తప్పకుండా జరగాల. ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు అతని లోపల ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. గమనించండి పిల్లరా. కనుక ఈ దినాల్లో మనం ఆఖరి గడిలో జీవిస్తున్నామని నమ్ముతున్నాం. అయితే పరిశుద్ధాత్మ అనుభవము పొందుకున్న అనుభవం కనుక మనకు లేకపోతే ఈ దినపు గడియ వర్తమానము మనము నమ్మి దానికి ఇష్టంగా మనం జీవించలేము. ఈ కాలపు వర్తమానానికి మనము ఇష్టంగా జీవించలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ నేను నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ నీ లోపల ఉండాలి. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. అయితే బైబిల్లో మీరు గమనించండి పిల్లరా, ఈ మాట మీరు గమనించాలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది అనుభవపూర్వకంగా ఉండాలని మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే అది పర్సనల్ లైఫ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. అంటే వ్యక్తిగతంగా దేవునితో నీకు ఏముండాలి? అనుభవం ఉండాలి. ఆమేన్. వ్యక్తిగతంగా నీకు అనుభవం ఉండాలంటే నీకు వ్యక్తిగతంగా అనుభవించిన వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకోటి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థనకి రావాలని చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఇది చేయమని చెప్పిన అవసరం లేదు. నువ్వు దీనిలో సరిగా లేవని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పర్సనల్గా దేవునితో అనుభవం కలిగి ఉన్నారు కనుక వారు ఇంకోటి చెప్పవలసిన అవసరం లేదు. మనం ఎందుకు నువ్వు ప్రార్థనకు వస్తలేవని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు దేవునితో అనుభవం వాళ్ళకు ఉన్నది. ఎందుకు సరిగా నువ్వు ఈ పనులను చేస్తలేవు అని అడగాల్సిన అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, దేవునితో నీకు అనుభవం ఉన్నది. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. మనం మోషే దినాల్లో కనుక మనం గమనించినట్లయితే చూడండి, మోషే అంతవరకు దేవుడని తెలుసు, మోషకు దేవుడని తెలుసు, నన్ను ఎన్నుకున్నాను తెలుసు, కానీ ఆయన సరిగా లేడు. మీకు తెలుసా, మేము దేవుని నమ్ముకున్నామని మనం అనుకుంటాం, కానీ సరిగా లేము అనే సంగతి అర్థం చేసుకోండి. మీరు సరైన వారుగా ఎప్పుడు అవుతారు? దేవుని ఆత్మ పొందుకున్నప్పుడే సరైన వారుగా చేయబడతారు. మాటకు అర్థమైందా మీకు? హల్లెలూయా. మేము బాగానే ఉన్నామని అనుకుని కాదు, పరిశుద్ధాత్మ అనేవాడు నీ లోపలికి వచ్చినప్పుడు అసలైన బాగుతనం నేను చేస్తాడు ఆయన. నువ్వు ఎలా ఉండాలని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మామూలుగా మనం గమనించినట్లయితే పిల్లరా, మోషే గొర్రెల కాపరికి తెలుసు కదా, గొర్రెలు కాస్తున్నాడు ఆయన. ఓ సందర్భంలో మామూలుగా రోజువారీగానే గొర్రెలను కాపరిగానే గొర్రెలు నడిపిస్తున్నాడు పర్వతం వైపు. నడిపించినప్పుడు ఓ దినాన్ని ఏం జరిగింది? ఒక ఆకర్షణ అనేది చూసి చూడగలిగినాడు. ఆకర్షణ ఏంటిది? అక్కడ ఒకవైపు ఓ వింతగా ఒక కార్యం కనబడుతుంది, పని జరుగుతుంది. ఏంటంటే మంట కనబడుతుంది. నిజమేనా? హల్లెలూయా. ఒక పొదలాగా కనబడుతున్నప్పుడు మండుతూ ఉన్నది. చాలా వింత కనిపించింది. వింత కనిపించినప్పుడు అది ఈయనను ఏం చేసిందంటే ఆకర్షించింది. ఆమె చెప్తారా? వాక్యం ఎప్పుడు కూడా నేను ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? మోషే ఏం చేస్తున్నాడు? ఆకర్షణకు లోబడ్డాడు. ఆమేన్. దేవుని వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఆకర్షించబడతావో, అది ఏం చేస్తుంది? నిన్ను సరైన దారిలోకి నడిపిస్తుంది. అందుకని చూడండి, ఇంతవరకు దాకా అని అనుకున్నాడు, కానీ ఇంతవరకు దాకా టర్నింగ్ అది. ఇప్పటి నుంచి మోస లైఫే టర్నింగ్ అవుతుంది.
మోషే చాలా టర్నింగ్ పాయింట్కి వచ్చాడు. గమనించండి, అక్కడ ఏమైందంటే అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమేనా? స్వరం మాట్లాడుతున్నది. హల్లెలూయ. ఏం చెప్పింది స్వరము? మోషే అని పిలిచింది. దేవునికి స్తోత్రం. ఆ పొద దగ్గరికి ఆయన రావాలనుకుంటే పరిశుద్ధమైన స్థలము కనుక నువ్వు పవిత్రంగా రమ్మని స్వరం మాట్లాడుతున్నది. నిజమేనా? పవిత్రంగా అంటే నువ్వు ఇప్పుడు పవిత్రంగా లేవనే అర్థము. అందుకని ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? నీ పాదములు బయట విప్పి రమ్మన్నాడు. అది అంటే అర్థం ఏంటంటే నీ పాత జీవితం అంతా కూడా పక్కన పెట్టేసేయి. ఇంతవరకు దాకా ఉన్న లైఫ్ అంతా కూడా పక్కన పెట్టేసేయి. హల్లెలూయ. దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు ఎటువంటి వాడు అంటే పవిత్రుడు ఆయన. దేవుని దగ్గరికి మనం వచ్చి పవిత్రుని ఆరాధించాలంటే మనం ఎక్కడికి రావాలి? పవిత్రంగా ఉండాలి. అందుకని అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైందంటే పిల్లలు, ఇంతవరకు అనుభవం లేదు ఎవరికి? మోషేకి ఇంతవరకు అనుభవం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో అప్పుడు మాట్లాడుతున్నప్పుడే మాట్లాడిన తర్వాత ఆయన దేవుడి నుంచి అనుభవం పొందుకున్నాడు. ఇప్పుడు మోషతో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. పర్సనల్ అంటే వ్యక్తిగతంగా మోష కూడా ఉన్నాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయ. మోషతో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒకడేనా? మరి అందుకనే వ్యక్తిగతమైన అనుభవం కావాలా? వ్యక్తిగతంగా ఒకడికి వచ్చాడు. వ్యక్తిగతంగా దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత మనకు తెలుసు మోషే అన్నాడు, నత్తివాణ్ణి అన్నాడు, ఇంకేదో అన్నాడు, ఏదో తప్పించుకుని దాని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తప్పించుకునేది లేదు ఇక్కడ. వెంటనే దేవుని మాట అతన్ని పూర్తిగా మార్చివేసింది. ఆమేన్. అప్పుడు దేవునికి లోబట్టేట్టుగా చేసుకున్నాడు. హల్లెలూయ. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట లోబడాలంటే దేవుని ఆత్మ నీలోనికి రావాలి. ఆత్మని లోబట్టేట్టుగా చేస్తుంది. ఆత్మ నీలోనికి రాకపోతే లోబడేది రానే రాదు. నువ్వు లోబడట్లేదు ఇంతవరకు కూడా దేవునికి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీ లోపల లేదు. గమనించండి. హల్లెలూయ. చూడండి, అక్కడ దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు అంటాడు, నేను ఎన్నుకున్నది నా ప్రజలు ఉన్నారు, ఐగుప్తులకు నువ్వు వెళ్ళాలి. నిజమేనా? నీకు కొన్ని సూచనలు ఇస్తానని చెప్పాడు ఆయన. సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు తీసుకొని సూచనలు కలిగి ఆ దేవుణ్ణి కలిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. నిజమేనా? హల్లెలూయ. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దేవుని దగ్గర ఏదైతే పొందుకున్నాడో అది మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు. దేవుని దగ్గర పొందుకోనిది ఆయన దగ్గర లేదు. ఏది దేవుని దగ్గర పొందుకున్నాడో దేవుని కలిగి ఉన్నాడో అది మాత్రమే అక్కడ ప్రదర్శించాడు, చేశాడు ఆయన. నీకు అర్థమవుతుందా? దేవునితో వ్యక్తిగతంగా నువ్వేమి కలిగి ఉన్నావో, ఏం పొందుకున్నావో అది నువ్వు బయట చూపెట్టాలి. అర్థమైందా? నువ్వు పనిచేసే గడ కావచ్చు, నువ్వు ఎక్కడన్నా వ్యక్తిగతమైన పనులు, జాబ్స్ ఇంకేమైనా చేస్తుంటావు కదా, అక్కడ నువ్వు ఎట్లా ఉండాలి? దేవుని దగ్గర ఏం పొందుకున్నావు అదే నువ్వు చూపించాలి. ఆమేన్. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. బయట మనం ఎక్కడున్నా కానీ ఎట్లా ఉండాలి? దేవుని దగ్గర నువ్వు ఏం పొందుకున్నావో అది మాత్రమే నువ్వు బయట చూపించాలి. వేరేది కాదు, వేరే రకం నువ్వు జీవించుడు కాదు, కానీ దేవుని దగ్గర ఏం పొందుకున్నావు అది మాత్రమే చూపించాలి. ఆమేన్. పర్సనల్గా మాత్రమే దేవుని దగ్గర నువ్వు పొందుకున్నావు. నువ్వు వ్యక్తిగతంగా బయట ఉన్నప్పుడు కూడా అదే పొందుకున్నది దేవునికి ఇతరులకు చూపించాలా. ఆమేన్. అదేమవుతుందంటే దేవుడు నీ లోపల ఉన్నట్టుగా అది ఒక రుజువుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయ. ఇక్కడ ఏంటంటే పిల్లారా, ఒక ప్రత్యక్షత, ఒక అనుభవం అనేది మోషే పొందుకున్నాడు. హల్లెలూయ. ఇక్కడ ఏమైంది? మోషే దేవుని దగ్గర ఏం పొందుకున్నాడు? ఒక ప్రత్యక్షత, ఒక అనుభవం పొందుకున్నాడు. ఆమేన్. మీకు తెలుసా, ప్రత్యక్షత అనేది లేకపోతే అనుభవం రాదు. వాక్యం విన్నప్పుడు వాక్యంలో ఉన్న ప్రతి విషయం నీకు ఎట్లా కావాలా? ప్రత్యక్షపరచబడాలా. అంటే నీకు అర్థం కావాలి. ఆమేన్. అర్థమైతే నువ్వు అప్పుడు నీకేమొస్తుంది? ఒక అనుభవం వస్తుంది ఎట్లా జీవించాలనేది. నిజమేనా? వాక్యం అర్థం కాకపోతే నువ్వు ఎట్లా జీవించాలి అనేది రాదు నీకు. దేవుని కోసం ఎలా జీవించాలనేది నీకు రాదు. ఆమేన్. హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే
అనుభవం లేకుండా నువ్వు దేవునికి సాక్షిగా జీవించలేవు. ప్రజలో ప్రవక్తకు వర్తమానంలో ఉన్నాడు, జాగ్రత్త వినండి. స్వార్థకు తగినట్టుగా నీ జీవితం ఉన్నదా అని వర్తమానంలో ప్రవక్తున్నాడు. జాగ్రత్త వినండి. నీవు వీధిలో వెలుచున్నప్పుడు నిన్ను చూసిన వారు ఇట్లు అందురుగాక, ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇతడు నిజమైన క్రైస్తవుడు, దేవుడు అతని జీవితంలో ఉన్నాడు, ఇదిగో ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ, చూపుకు పాతకాలం మనిషిలాగా ఉన్న ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ అని ప్రజలు బయట వాళ్ళు చెప్పగలగాలి. అర్థమైందా? చూడండి, గమనించండి. ఈ భూమి మీద మనము నిత్యము జీవించడానికి రాలేదు, మనం పరదేశులుగా ఉన్నాం. ఇది మన గృహం కాదు, మన గృహము పైన ఉన్నది. మనము రాజు యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. మన జీవితంలో మెచ్చుకోదగినవిగా, లోకం మెచ్చుకోదగినవిగా ఉండకున్నను దేవుడు మెచ్చుకోదగినవిగా ఉండవలసి ఉన్నది. క్రైస్తవునిగా ఉండే గొప్ప భాగ్యము, భాగ్యవంతమైన జీవితము మనం జీవించదుము గాక. అలాంటి జీవితంలో దేవుడు కోరుతున్నాడు. కానీ జీవితం లేకుండా క్రైస్తవుడనని, క్రైస్తవురాలని నువ్వు చెప్పుకోవద్దు. ఆమేన్. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే పేరుకు తగ్గట్టుగా జీవించాలి. ఆ మాటకి అపకీర్తి తేవద్దు. ఏ మాటకి? క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే మాటకి అపకీర్తి తేవద్దు. మీరు నడుస్తున్నప్పుడు ఎట్లా ఉండాలట? ఎప్పుడు చూడలేదండి బైబిల్లో స్త్రీలు ఎట్లుంటారో, ఓ ఈమె బైబిల్ స్త్రీలాగానే ఉంది, ఈమె లోపల ఏం కనబడుతుంది? బైబిలే కనబడుతున్నది అన్నట్టు ఉండాలా. ఈ లోపల బైబిలే కనబడుతుంది, ఈ పురుషుల లోపల, స్త్రీ లోపల అదే కనబడుతుంది చెప్పేటట్టు ఉండాలా. అదే ప్రవక్తకుడు మాట్లాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అర్థమవుతుందా? ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే ఇవన్నీ మనం కలిగి ఉంటాం. నిజమేనా? ఇప్పుడు మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఎట్లున్నాడు? మామూలు మనిషి కాదు ఆయన. నిజమేనా? ఆయన ఏం చెప్తే అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి దేవుని నుంచి పొందుకున్నాడు. అందుకనే వ్యక్తిగత సంబంధము దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. నమ్ముతున్నారా? అవునండి. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవో నా శక్తి నీకు ఇస్తున్నాను, సూచన నీకు ఇస్తున్నాను, పవర్ నీకు ఇస్తున్నాను, నువ్వు నా కోసం నిలబడతావు. నిజమేనా? నిజమేనా? ఆ మాట మోషకే కాదు, దేవునితో కనుక నువ్వు మాట్లాడితే, దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే, దేవుడు కూడా నీకు శక్తిని ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఆయన అదే శక్తి దేవునికి ఇవ్వగలుగుతాడు. కానీ నీకు దేవునికి మధ్య సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేదు కనుకనే నువ్వు ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తావు. దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఉండాలి, రోజు బైబిల్ చదివే జీవితం ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, దేవుని సన్నిధికి రావడం అనేది ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపే జీవితం ఉండాలి, దేవుని సన్నిధిలో ఏడ్చే జీవితం ఉండాలి. నిజమేనా? ఇవన్నీ ఏం చేస్తాయి? దేవునితో ఎక్స్పీరియన్స్ అనేది మీరు తీసుకుని వస్తాయి, దేవునితో అనుభవాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు అర్థమవుతుందా? చూడండి, దేవుడు తనలో ఉన్నాడనే నమ్మకము మోషకు వచ్చింది. మోష కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు నాలో ఉన్నాడు అనే నమ్మకం ఎవరు కలిగిందట? మోష కలిగింది. హల్లెలూయా. ఆ నమ్మకం నీకు కూడా కలిగి ఉండాలి. దేవుడు నాలో ఉన్న నమ్మకం నువ్వు కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు దేనికైనా నిలబడతావు, ఎవరు అయినా వారి ముందు నిలబడతావు. ఎందుకంటే నా లోపల దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి నా లోపల ఉన్నది అనేది నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఆ పని చేయగలుగుతావు. ఎవరికి నువ్వు భయపడవు, బంధువులకు భయపడవు, కావలసిన వాళ్ళకి భయపడవు, ఎవరు వచ్చినా భయం లేదు. ఎందుకంటే అంతకంటే గొప్పవాడు నీ లోపల ఉన్నాడు. ఆయన దేవుని లోపల ఉన్నాడు కనుక ఎవరికి భయపడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చెప్పుకుంటూ బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇంకో వ్యక్తిని మనం తీసుకుందాం పిల్లారా. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు ఒకప్పుడు క్రైస్తవులు చాలా చిత్రహింసలు పెట్టాడు. నిజమేనా? హల్లెలూయా, నిజమేనా? బైబిల్ మీద తెలుసు కదా, దేవునికి స్తోత్రం. కానీ క్రైస్తవుడు చిత్రహింసలు పెట్టాడు. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, యేసు ప్రభువు వారు ఏమన్నారు? ఒక సందర్భంలో
ఎక్కడది? దమస్కు మార్గంలో. నిజమేనా? ఆయన అన్నాడు, నన్ను హింసిస్తూనే ఉన్నాడు ఆయన. నన్నంటే ప్రజలనే. హల్లెలూయా. తర్వాత దేవుడు అన్నాడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వెలుగు, అగ్ని అనేది ఎవరిలోకి వచ్చింది? సౌలులోకి వచ్చింది. తర్వాత ఆయన గుడ్డివాడు అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో కళ్ళు తెరవబడ్డాయి. తర్వాత సౌలు నుంచి పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత ఏమైంది? ఆయన సాక్షిగా ఏ స్వరమైతే ఆయనతో మాట్లాడినాడో ఆ స్వరం కోసం సాక్షిగా నిలబడ్డాడు ఆయన. అంటే ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. అక్కడ ఎవరున్నారు? ఆ మాట ఎవరికి వినబడలేదు. ఇటు వినండి. హల్లెలూయా. వింటున్నారా? దేవుని స్వరము ఆయనతో ఉన్న వారికి వినబడలేదు. ఆ స్వరం ఒక సౌలుకు మాత్రమే వినబడింది. సౌలు మాత్రమే గుడ్డివాడైపోయినాడు. మిగతా వారు గుడ్డివారంటే బైబిల్లో లేదు. ఆ స్వరం ఆయనకే వినబడింది. ఇది పర్సనల్ కాంటాక్ట్. అది హల్లెలూయా. దేవునికి సౌలుకు సంబంధం అది. అందుకనే దేవుడు సౌలు పౌలుగా మార్చుకున్నాడు. అందుకనే పౌలు దేవుని కోసం నిలబడినాడు. సాక్షిగా మాత్రమే కాదు, అతసాక్షి చెప్పాడు. గమనిస్తున్నారా? హల్లెలూయా. చూడండి, ఎటువంటి జీవితం పెట్టకపోయింది. ఆయన చిత్రహింసలు పెట్టే జీవితమే లాస్ట్కి ఆయన కోసము అతసాక్షి చేయబడింది. ఇక్కడ కారణం ఏంటంటే ఏంటిది? వ్యక్తిగతంగా దేవునితో అనుభవం. అది ఆమేన్. అర్థమవుతుందా? దేవునితో వ్యక్తిగత అనుభవం అనేది అటువంటి జీవితాన్ని తీసుకుని వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు నేను అసలే మారను అన్నా కానీ దేవుడు నేను మార్చుకుంటాడు. ఆ సమయం వస్తున్నది. హల్లెలూయా. నేను అసలే మార్చబడను అంటే దేవుడు నిన్నే మార్చుకుంటాడు. అది నేను లోకంలో హాయిగా ఉంటానంటే లేదు. దేవునికి నువ్వు కావాలి. దేవుని తనకి ఇష్టమైన రీతి నేను మార్చుకుంటాడు. నేను సాక్షులుగా చేసుకుంటాడు, సాక్షురాలుగా చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన భయంకరంగా దేవుడు ఆయన్ని మార్చుకున్న తర్వాత సాక్షిగా చేసుకున్నాడు. అమ్మ చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఒక క్రైస్తవుని కానీ పేరు చెప్పుకునే వానిగా ఉండకు. ఓ సాక్షిగా ఉండు. నీ ద్వారా ఇంకొకరికి నువ్వు సాక్షిగా ఉండాలా. నీ ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి రావాలా. అది సాక్ష్యమైన జీవితం. అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆయన బలమైన సాక్షిగా ఈ దినాన మన ముందర ఉన్నాడు. ఎవరు? పౌలు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అబ్రహాం దేవుని నమ్మానని బైబిల్లో ఉంది. నిజమేనా? అబ్రహాం దేవుని నమ్మాను, దేవునందు వాక్యమునందు విశ్వాసం ఇచ్చాను. కానీ అబ్రహాం గురించి మీరు గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. తర్వాత అబ్రహాముకు దేవుడు ఒక ముద్రను వేసుకున్నాడు. దేనికోసం ఆ ముద్ర అంటే తన వాడుగా. ఏంటో తెలుసా ఆ ముద్ర? సున్నతి. నిజమేనా? హల్లెలూయా. సున్నతి అనే ఒక ముద్ర వేయించాడు. ఎందుకంటే యూదులలో ఇజ్రాయేల్ ఒక ముద్ర ఉన్నది. అది మగవారికి మాత్రమే వేస్తారు. ఏంటిది? సున్నతి. అదే ఇప్పుడు ఏమైందంటే సున్నతి అనేది పరిశుద్ధాత్మ ఉన్నది. అవునండి. హల్లెలూయా. ఆ సున్నతి అనేది విశ్వాసం అనేది సరైనదిగా ఉన్నదా లేదా అనేది ఆ సున్నతి అనేది తెలియజేస్తుంది. పాత నిబంధనలో అబ్రహాం దేవుని నమ్మాడు, కానీ నిలబడతాడా లేదంటే దానికి ముందు సున్నతి. ఇప్పుడు ఆ ముద్ర ఏంటంటే ప్రస్తుత కాలంలో ఆ సున్నతిని పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చూడండి, అబ్రహాం దేవునితో మాట్లాడాడు చాలా సందర్భాల్లో. కానీ అందుకనే సాక్షి నిలబడ్డాడు అబ్రహాం కదా. దీనికి ఎట్లా నిలబడ్డాడంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉన్నది. నువ్వు సాక్షిగా ఉండాలన్నా కానీ దేవుడు లేకుండా ఉండలేవండి కదా. ఒకరు నీతో చెప్తున్నారు నువ్వు సరిగా లేవని అంటే అర్థమైంది, నీకు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం లేదని అర్థం. రెగ్యులర్గా దేవుని సరికి రావట్లేదు. కారణం ఏంటిది? దేవునితో నీకు ఎక్స్పీరియన్స్ లేదు.
అసలు నిజమైన దేవునితో సంబంధం కలిగిన వాడు దేవుడు లేకుండా ఉండలేడు, జీవించలేడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. చూడండి, అబ్రహాం జీవితంలో మీరు గమనించినట్లయితే ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ తీసుకొచ్చింది? చివరికి దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చేదాకా అదే అదే అనుభవంతో అబ్రహాము నిలబడ్డాడు. నిజమేనా? దేవుడు మాట ఇచ్చాడు, ఆయన నమ్మదగిన వాడు కనుక తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయన అనే అనుభవంతో అబ్రహాము నిలబడ్డాడు. అర్థమైందా? అబ్రహాంకే కాదు, ఇప్పుడు అబ్రహాం సంతానం మనము. అర్థం కాలే మీకు? అర్థమైందా మీకు? మనం ఏమై ఉన్నాం? ఆత్మీయంగా అబ్రహాం సంతానమై ఉన్నాం. ఎట్లా అబ్రహాం సంతానం అవుతున్నాం తెలుసా మీకు? ఎట్లా అబ్రహాం సంతానం అవుతున్నాం? ఎట్లా? ఎవరికైనా తెలుసా? ఎట్లా? క్రీస్తు ద్వారా. ఆమేన్. అవునండి, క్రీస్తు ద్వారా. క్రీస్తు నీకోసం మరణించాడు. కానీ నువ్వు ఒప్పుకున్నప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, ఆయన చేర్చుకున్నప్పుడు, అప్పుడు మన అబ్రహాం సంతానంగా చేయబడుతూ ఉన్నాం. ఆమేన్. రాజ సంతానం. హల్లెలూయా. అబ్రహాంకి ఎంతమంది కుమారులు ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఒకరేనా? ఇంకొకరు లేరా? వాగ్దాన పుత్రుడు ఒకరు, ఇంకొక పుత్రుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఇస్మాయిలేనా? వీరిద్దరు కాకుండా ఇంకో రాజ సంతానం ఉన్నది. ఆయన ఎవరు? రాజ సంతానం. రాజ సంతానము యేసుక్రీస్తే. మనమేమై ఉన్నాం మరి? రాజ సంతానం. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారానే అబ్రహాం సంతానం అవుతున్నాం. అవునండి, అర్థం కాలేదా? ఆమేన్. చూడండి ప్రియులారా, అబ్రహాము దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు కనుకనే దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆమేన్. దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని మాట కోసం నిలబడ్డాడు. నువ్వు దేవుని మాట కోసం నిలబడాలి అంటే దేవునితో నీకు ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అంటే వ్యక్తిగతంగా రోజు దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవునితో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు గురించి మనకు తెలుసు, ఎందుకంటే చాలా సందర్భాల్లో వింటాం. దావీదు కూడా దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. ఆమేన్, నిజమేనా? అందుకని మంచి మంచి పాటలు రాశాడు. దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచు ఉన్నది. ఇదొక కీర్తన కదా, దావీదు రాసిన కీర్తన అది. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఒక సందర్భం వచ్చినప్పుడు మీకు తెలుసు. ఆ సందర్భం ఏంటిదంటే టిఫిన్స్ పట్టుకొని పోతాడు ఆయన, ఆ రొట్టెలు పట్టుకుపోతాడు, తర్వాత ఎండిన ద్రాక్ష వల్ల ఏదో పట్టుకుపోతాడట. ఎండు ద్రాక్షలు పట్టుకుపోతాడు, టిఫిన్ పట్టుకుపోతాడు. ఎవరి కోసం అది? వాళ్ళ బ్రదర్స్ అక్కడ ఉన్నారు, వారి కోసం టిఫిన్ తీసుకుపోయినప్పుడు అక్కడికి ఒక సమాచారం ఆయన వింటాడు. ఆ సమాచారం ఏంటిది? ఇజ్రాయేలీలకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నది. నిజమేనా? హల్లెలూయా. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ రాజు కానించి మొదలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు యుద్ధం చేయాలంటే. సరే, ఈయన ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలని అక్కడ వెళ్ళాడు. నిజమేనా? అక్కడ ఆ దృశ్యం దగ్గరికి అక్కడికి వెళ్ళాడు, అక్కడ జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ ఎవరు ఉన్నారు? రాజు ఉన్నాడు. ఏ రాజు? సౌలు రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అటువైపు ఫిలిష్తీయులు ఉన్నారు ఒకవైపు ఇజ్రాయేలీలు ఉన్నారు. చూడండి, మధ్యలో యుద్ధ రంగం ఉన్నది, యుద్ధ భూమి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో అక్కడ మరి యుద్ధం చేసేదానికి ఎవరు రాలేదు. కానీ ఇక్కడ ఈ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి దావీదు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ సమాచారం కాస్త రాజుతో చెప్తాడు. రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి రాజు ఏమన్నాడంటే, వద్దు, పిల్లవాడు వద్దు. కానీ ఆ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు, దేవునితో సంబంధం కలిగిన వాడు ఆయన, దేవునితో అనుభవం కలిగిన వాడు ఆయన. నిజమేనా? అనుభవం ఎట్లా వచ్చిందంటే నీకు తెలుసు కదా, గొర్రెలు కాస్తున్నప్పుడు ఏం చేసినాడు? ఏది అడ్డుగా వస్తే దాన్ని చంపాడు ఆయన. తోడేలు వచ్చినప్పుడు తోడేలు చంపాడు, సింహం వచ్చినప్పుడు సింహమును దాని పంజా చీల్చివేశాడు ఆయన. దేన్ని బట్టి? దేవుని శక్తి ఆయనలో. దేవునితో మాట్లాడతాడు, కీర్తనలు రాస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా.
ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉన్నది? దావీదులో ఉన్నది. ఆ అనుభవంతోనే ఈ మాట చెప్తున్నాడు. ఏమని? అయ్యా, నన్ను యుద్ధరంగానికి పంపించండి అని. హల్లెలూయా. ఈ మాట చెప్పగలిగినాడంటే అనుభవం అనేది రావాలి. ఎందుకంటే ఆయన ఆజానుబాహుడిని చిన్న పిల్లవాడు. ఈ ఇద్దరి మధ్యలో ఈ యుద్ధం జరిగినప్పుడు ఇతడు గెలుస్తారని నమ్మకం ఎలా రావాలి? ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి? ఈ శక్తి కేవలం దేవుని నుంచి రావాలి. అర్థమైందా? ఆమేన్. అయితే ఏమైంది అక్కడ చూడండి పిల్లరా, ఆ సీన్ మనకు తెలుసు. ఆ యుద్ధ రంగంలో మరి ఈయన దగ్గర ఉన్న ఆయుధాలు ఏమి కూడా లేవట. ఈయన ఏం ధరించుకున్నాడో తెలుసా? ఎవరు? దావీదు ఏం ధరించుకున్నాడంటే అతను కేవలము గొర్రెతోలు. ఆయన గొర్రెలు కాస్తాడు కదా, బట్టలు సరిగా లేవు. ఆమేన్. తర్వాత ఆయన చేతిలో ఏముందో మనకు తెలుసు. ఆయన ఆయుధం ఏంటిది? ఒక వడిశల మాత్రమే ఉంది, ఒక రాయి ఉన్నది. హల్లెలూయా. దీనితో యుద్ధరంగాన్ని పోతున్నాడు. వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ నేను ముందుకెళ్తానని చెప్పాడు. ముందుకెళ్ళాడు. యుద్ధరంగంలో ఈ వడిశలతోటి గురి చూసి ఎవరు కొట్టాడు? ఎవరైనా? గొలియాతునా? ఆమేన్. ఫిలిష్తీయుల తరపున వచ్చినటువంటి యుద్ధరంగంకి వచ్చినటువంటి ఆయనను ఈయన ఏం చేశాడు? వడిశలతోటి కొట్టగానే ఆ రాయి ఇక్కడ దాకిందా? వెంటనే అతను ఏమైపోయినాడు? కూలిపోయినాడు, చనిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన ఏమంటాడు? దావీదు ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, యెహోవా నేను నామమున నేను యుద్ధరంగంలోకి వస్తూ ఉన్నాను. ఎందుకంటాడు? యుద్ధము నేను కాదు కానీ నా యెహోవా చేస్తాడు కదా. చూడండి, అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. కనుక పిల్లలు గమనించండి. అట్లాగే బైబిల్లో ఇంకొక గొప్ప నాయకుడు ఉన్నాడు, గొప్ప వీరుడు ఉన్నాడు. తెలుసా? ఎవరైనా గొప్ప వీరుడు? గుర్తుకు సంసోను. సంసోను అంటే భలే వీరుడు అంటారు. నిజమేనా? హల్లెలూయా. నిజంగా వీరుడు సంసోను అంటే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంసోను ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సంసోను నాజీరు చేసుకున్నాడు. వింటున్నారా? ఎందుకు నాజీరు చేసుకున్నాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎందుకంటే అతను తన కోసము ఒక ప్రత్యేకమైన వారిగా లోకములో సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. సంసోనుకి దేవుడు ఇచ్చింది ఏంటంటే 7 జడలు. మనకు తెలుసు అది 7 జడలు అంటే ఏది? అది దేవుడే, దేవుని ఆత్మ. ఆమేన్. ఆ 7 జడలు కలిగినంత వరకు అతను దేవుని శక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 7 జడలు అంటే చూడండి, బైబిల్లో ఇంకా దాన్ని మనం ఇంకా చాలా లోతుగా వెళ్ళినట్లయితే 7 జడలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 7 సంఘకాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. ప్రతి కాలంలో దేవుని ఆత్మ ఉన్నది. అర్థమవుతుందా? 7 సంఘకాలలో ప్రతి కాలంలో దేవుని ఆత్మ ఉంది. అట్లాగే 7 సంఘకాలలో కూడా దేవుని ఆత్మ ఉంది. ప్రతి కాలంలో పరిశుద్ధాత్మని ప్రతి కాలంలో దేవుని పిల్లలు నడిపిస్తూ ఉన్నది. అది వేరే సబ్జెక్టు. సరే చూడండి, ఇక్కడ ఏమిందంటే ప్రియులారా, ఈ శక్తి కలిగినంత వరకు ఏదైనా చేయగలడు. ఎవరు? సంసోను. హల్లెలూయా. ఏ శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తి కలిగినంత వరకు అది ఏదైనా చేయగలడు కదా. యుద్ధం చేయగలడు, ఓడించగలడు, విజయం పొందగలడు. ఆమేన్. అది చాలా సునాయాసంగా ప్రతి కార్యాన్ని చేయగలడు, సునాయాసంగా. ఎందుకంటే దేవుని శక్తి ఉన్నప్పుడు
దాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సునాయాసంగా మీకు అర్థమైందా? అదే ఇంకా దాన్ని ఇంకేమంటాం, సునాయాసంగా అంటే చాలా ఈజీగా. అంటే క్రైస్తవుడు కష్టాలు వస్తే చాలా ఈజీగా దాన్ని పట్టించుకుంటాడు, పెద్దగా దానికోసం బాధపడ్డాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? నాకు బాగా కష్టాలు వచ్చినాయండి అని ఏడుస్తుడు కాదు. కష్టాలే రావాలి క్రైస్తవునికి, దాన్ని నువ్వు ఏం చేయాలో చాలా ఈజీగా తీసుకోవాలి. సునాయాసంగా అతని కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే దేవుని శక్తిని అతను కలిగి ఉన్నాడు. దేవునితో సంసోనికి వ్యక్తిగతమైన సంబంధం ఉన్నది, వ్యక్తిగతమైన ప్రార్థన సంబంధం ఉంది, వ్యక్తిగతమైన అనుభవం ఉన్నది. అందుకని ఆయన దేన్ని జయించగలుగుతున్నాడు, ఎందుకంటే శక్తి అనేది ఎవరిది? దేవునిది కదా. ఆ శక్తి, దేవుని శక్తి అనేది ఎవరి లోపలికి వచ్చింది? సంసోన్ లోపలికి వచ్చింది కనుక సంసోన్ దేన్ని జయించగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ దినాల్లో ప్రతి ఒక్కడు ఒక సంసోన్ కావాలా, ఎందుకంటే ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలా. దేన్ని ఎదిరించాలా? సాతాను ఎదిరించాలా, అవునండి, అడ్డుకోవాలా. ప్రతి దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ముందు నిలబడుతుందో దాన్ని ఎదుర్కొందానికి సిద్ధపడాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి. అట్లాగే ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తాను. న్యాయాధిపతులలో ఒక భక్తుడు ఉన్నాడు, లేకపోతే ఒక మంచి న్యాయాధిపతి ఉన్న కాలంలో ఒక న్యాయపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల కాలం గ్రంథంలో మీకు చదివితే అర్థమవుతుంది మాట. షమ్గర్ అని ఒక ఆయన ఉన్నాడు. షమ్గర్ ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? షమ్గరు. వినపడుతుందా? ఏం పేరు ఆయన పేరు? షమ్గరు. ఈ షమ్గర్ అనేది మంచి యోధుడు. యోధుడు అంటే విశ్వాసంలో యోధుడు, బలమైన వాడు కాదు. అతనికి యుద్ధ రంగంలో యుద్ధం చేసి తెలివి కూడా లేదు. యుద్ధ పోరాటంలో ఎప్పుడైనా పోలేదు. గొప్పవాడు కాదు, తర్వాత యోధుడు కూడా కాదు. కానీ మాటికి ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ దగ్గరికి వస్తున్నారట. వచ్చి వీళ్ళు సంపాదించుకున్నదంతా కూడా మాటికి వారు దోసుకొని పోతున్నారట. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ ఏదైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళు మాటికి వచ్చేసి అదంతా కూడా దోసుకుపోతున్నారు. ఎప్పుడు దానికోసము ఎవరు ముందుకు రావట్లేదు. వీళ్ళు ఏదైనా సంపాదించుకోవాలనుకోండి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా, తర్వాత ఇల్లు మంచిగా చేసుకోవాలన్నా, కొన్ని వస్తువులు సామాగ్రిలు తెచ్చుకున్నా కానీ అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళంతా కూడా దోసుకొని పోయేటోళ్ళట ఏం లేకుండా. వింటున్నారా? ఇతను యూదుడు. ఎవరు? షమ్గర్ అనేవాడు ఆయన ఎవరంటే యూదుడు. ఆమేన్, హల్లెలూయా. కానీ గమనించండి, షమ్గరు అని ఏమనుకుంటారంటే నేను ఒక యూదున్నని, తనకు హక్కు ఉన్నది, తనకు హక్కున్న యూదునిగా నిలబడే హక్కు తనకున్నది. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ ప్రకారంగా యూదుల నుంచి రక్షణ వచ్చింది. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? నిజమేనా? అక్కడి నుంచి కదా. సరే, ఇక్కడ ఏమైందంటే ఈ షమ్గర్ ఎట్లున్నాడంటే పిల్లలు గమనించండి, అతనికి హక్కు ఉన్నది, తాను సున్నతి పొందినవాడు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇది ఈ షమ్గర్ ఎటువంటి వాడట? సున్నతి పొందినవాడు. దేవుని స్తోత్రం. ఇంతమంది మాట చెప్పాను నేను. అబ్రహాము ఏం పొందుకున్నాడు? సున్నతి పొందుకున్నాడు. అది గురుతు. అట్లాగే షమ్గర్ కూడా ఏం చేస్తున్నాడు? సున్నతి పొందుకున్నాడంటే దేవునికి సంబంధించిన వాడు. యూదులలో సున్నతి పొందుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి సంబంధించిన వాళ్ళే. ఆమేన్. షమ్గర్ కూడా అదే సున్నతి పొందుకున్నవాడు. చూడండి, గమనించండి. నేను సున్నతి చేయబడిన వాడను, తనలో దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. ఎవరు? షమ్గరు నమ్మాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక చూడండి, షమ్గరు ఏం చేస్తున్నారంటే మాటికి ఇజ్రాయేల్ వస్తున్నారు, ఫిలిష్తీయులు వస్తున్నారు, వచ్చి దోచుకుంటున్నారు, కష్టాలు వీళ్ళు చంపేస్తున్నారు. ఇదన్నీ చూసి ఈయన ఓర్వం లేకుండా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈయనకు శక్తి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈయనకు పవర్ ఇచ్చాడు.
ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన పెద్ద యోధుడు కూడా కాదు. ఈయన ఏం చేసిండాడు తెలుసా మీకు? చూడండి, శంకర్ ఏం చేసిండంటే మామూలుగా ఎద్దులను తోలే ముళ్ళు కర్ర ఒక్కొక్క ఉంటుందట. ఎద్దులను తోలుతారు చూసింటారా? ఎద్దులు బండి ఎడ్ల బండి ఉంటుందా? ఉన్నదా? ఎడ్ల బండికి అవి తోలినప్పుడు ముళ్ళు కర్ర ఉంటుందట. అర్థమైందా? దాన్నే ములుకోలను అంటారు. ములుకోలను అనే కర్ర తీసుకున్నారట. కర్ర తీసుకొని ఫిలిస్తీన్లు 600 మంది దాకా వచ్చి ఫైట్ చేస్తున్నారు. దాదాపు 600 మంది. హల్లెలూయా. 600 మంది వచ్చినప్పుడు దోసుకుపోయేదానికి వచ్చినారు. అయితే వాళ్ళతో దేవుడు ఆయనకు ఒక శక్తి ఇచ్చాడు ఆయన. ఆమేన్. ఈ శంకర్ అనే ఈ వ్యక్తి రోజు దేవునితో ప్రార్థన చేసేవాడట. ఆమేన్. అని అర్థమైందా మీకు? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉన్నాడు. ఆమేన్. కనుక చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఆ ములుకోలు కర్ర అనేది ఆయన చేతిలో ఉంది. వాళ్ళు 600 మంది ఫిలిస్తీయులు వచ్చారు. వాళ్ళ పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. కానీ ఈయన దగ్గర ఉన్నది ఏమైనా ఒక ఎద్దు మీద పెట్టే ములుకోలను కర్ర మాత్రం ఈయన దగ్గర ఉంది. అయితే ఏం చేసినాడు చూడండి, ఆ పెద్ద పెద్ద ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈయన ములుకోలను అనే కర్రతో 600 మంది ఫిలిస్తీయులందరినీ చంపేసిండట. ఆమేన్. అర్థమైందా మీకు? అంటే చంపేసేదానికి శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆమేన్. 600 మంది చూస్తే వెదరే వాళ్ళ దగ్గర పోయేసి ఏం చేయాలా? బతిలాడాలా? సంపకాయని బతిలాడాలి. కానీ దేవుని పక్షాన్ని నిలబడ్డవాడు ఒక్కడైనా చాలు. 600 మంది ఉండి 1000 మందిని ఉండండి. మీకు తెలుసా, 1000 మంది ఫిలిస్తీయులు వచ్చినప్పుడు సంసోను దగ్గర ఆయుధాలు లేవు. 1000 మంది ఫిలిస్తీయులు వచ్చారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ సంసోను దగ్గర ఏమి ఆయుధం లేదు. కానీ అటు ఇటు చూస్తే ఇక్కడ ఏం దొరికిందంటే ఒక పాత దవడ ఎముక దొరికింది. ఎవరి దవడ ఎముకది? గాడిద దవడ ఎముక దొరికింది. హల్లెలూయా. ఒక్క పాతది. ఆ పాత గాడిద దవడ ఎముకతోటి 1000 మంది శిష్యులు ఎవరిని ఫిలిస్తీయులు చంపేశాడు ఆయన. పాత దవడ ఎముక. వాళ్ళ దగ్గర 1000 మంది దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ పాత గాడిద దవడ ఎముకతోటి 1000 మంది ఫిలిస్తీయులను ఫైట్ చేసిండు, చంపేశాడు. జరిగే పనేనా ఇది? కానీ దేవుని కార్యం అది. దేవునితో సంబంధం ఉన్నది కనుక దేవుడు ఆ శక్తి సంసోనుకి ఇచ్చాడు. ఆమేన్. శంకర్కి దేవునితో సంబంధం ఉంది కనుక ఒక ఎద్దు ములను కర్రతోటి చూడండి, ములుకోలను కర్రతోటి ఎంతమందిని? 600 మంది ఫిలిస్తీయులను చంపేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, మనము ఈ లోకంలో దేవుని కోసం జీవించాలంటే మొట్టమొదట దేవునితో మనము పర్సనల్గా, అంటే వ్యక్తిగత అనుభవం దేవునితో కలిగి ఉండాలి. ఆమేన్. దేవునితో రోజు మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. అది ఇద్దరిని సంభాషణను పెంచుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. బ్రద్దలైన తొట్లు అనే వర్తమానం ఉంది ప్రియుల. ఈ వర్తమానం పోతుంటారు చూడండి. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము నీకు గనుక లేకుంటే నీకు ఏ మేలు నీ జీవితంలో జరగదు. అర్థమైందా? అయ్యా నాకేం జరుగుతలేదండి, మేలు జరుగుతలేవు అంటే కాదు. నీకు దేవునికి వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. ఆమేన్. రోజు దేవునితో నువ్వు మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితం ఉండాలి, నీ కుటుంబం ప్రార్థన చేయాలి, దేవుని సరిలో ప్రార్థన చేయాలి. ఇటువంటి రీతిగా నువ్వు ఉంటే దేవునికి నీకు మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుంది కదా. ఏదైనా దేవుణ్ణి ముందర పెట్టుకుని నడుస్తావు. దేవుడు లేకుండా ఏ కార్యం చేయవు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అటువంటిప్పుడు ఏమవుతుందంటే నీకు ఏ మేలు జరగదు. అంటే దేవుడు మేలు చేసేవాడు దేవుడు ఆయన అని నువ్వు నమ్మినట్లయితే చూడండి, నీవు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉంటావు. అర్థమవుతుందా?
ఆమేన్. కనుక గమనించండి, హెబ్రీయులకు 2వ అధ్యాయము 2వ భాగం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో పరిపూర్ణమైన సమాధానం ఇస్తాడు ఆయన. ఆమేన్. చూడండి, అర్థమైందా? దేవుడు జీవితంలో ఏమిస్తాడట? సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో సంపూర్ణమైన సమాధానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉన్నంత వరకు నువ్వు దేవుని కోసం జీవించలేవు. అర్థం కాయిందన్నమాట. దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండేంత వరకు నువ్వు దేవుని కొరకు లోకంలో జీవించలేవు. అంటే కలిగి ఉంటే మాత్రమే దేవుని కోసం జీవించగలుగుతావు అని అర్థం. అది కలిగి ఉండేంత వరకు అంటే అది లేదు కనుక నువ్వు జీవించలేవు. మధ్యలో నువ్వేమో పారిపోతావు. ఒక 2 రకాలుగా జీవితం జీవిస్తున్నావు అంటే దేవునితో నీకు సంబంధం లేనట్టుగానే జీవితం ఉంటుంది. అది వ్యక్తిగతమైన దేవునితో సంబంధం కాదు. అది విన్నారా? ఆమేన్. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి, విఫలమవ్వని ఆయన వాగ్దాన వాక్యము అనే వర్తమానంలో ఆయన ఏమంటారంటే, చూడండి, దేవునితో వ్యక్తిగతమైన సంబంధము నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో సాక్ష్యమైన జీవితంలో కలిగి ఉండలేవు. నీ జీవితంలో సాక్ష్యమైన జీవితం నీవు కలిగి ఉండలేవు. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండేంత వరకు మరి వ్యక్తిగతమైన సాక్ష్యం నీకు రాదు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని కోసము నిలబడుతున్నావంటే నిలబడ్డప్పుడు ఒక సాక్ష్యమైన జీవితం ఉంటుంది. ఆమేన్. దాని అర్థం అది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మధ్యాహ్న సభలో అర్థం చేసుకోండి. నేను ముగిస్తాను ఇక. నేను మోషకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును. వర్తమానంలో ప్రవక్తున్నాడు, నీ వ్యక్తిగత సహవాసము దేవునితో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ సహవాసమే నేను ఎప్పటికీ రక్షిస్తుంది. నీ వ్యక్తిగత సహవాసం బట్టి నీవు వాక్యము కొరకు నిలబడతావు. ఆమేన్. చూడండి, గమనించండి, క్రీస్తునందులి ఆ వ్యక్తిగత అనుభవము నిన్ను క్రీస్తుగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే వాక్యముగా మారుస్తుంది. నీకు అర్థమైందా? క్రీస్తుతో నీ వ్యక్తిగత సంబంధము అనుభవం ఏం చేస్తుందట? వాక్యముగా మారుస్తుంది. అర్థమైందా? అవునండి, వాక్యం మన లోపల ఉంటే మనం వాక్యం మార్చబడతాం. ప్రభుత్వం చెప్పలేదా? హల్లెలూయా. వాక్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యము నేను ఎక్కడ తీసుకుపోతుంది? లోకం వైపు తీసుకుపోదు, కానీ దేవుని వాక్యం లాగానే జీవించాలని కోరుతుంది. అంటే మరో మాటలు లాస్ట్కి ఏంటంటే వాక్యముగా మార్చబడేదానికే వాక్యం నీ లోపల ఉన్నది. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా మధ్యాహ్న సమయంలో గమనించండి, మనము బైబిల్లో ఉన్న పరిశుద్ధులందరినీ మనం తీసుకొని రావచ్చు. ఎందుకంటే అందరూ కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి జీవించారు. అందుకోసమే సాక్షులుగా మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది సాక్షులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరితో అనుభవం కలిగి ఉన్నారు? పర్సనల్గా వ్యక్తిగతమైన సంబంధము దేవునితో మాత్రమే కలిగి ఉన్నారు. కనుకనే ఈ దినాన మన ముందుట పరిశుద్ధులుగా వారు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. నీవు ఇంకోరికి మాదిరిగా ఉండాలంటే నీవు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి, వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు, మాదిరిగా ఉంటావు, అనేక మంది ముందర నిలబడతావు, దేవునికి భయపడి జీవిస్తావు, వాక్యమునకు భయపడి జీవిస్తావు. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనిస్తుండే, ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అంటే దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధం అనుభవం నువ్వు కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. ఇది వ్యక్తిగతమైన సంబంధం అనుభవం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నిజంగా నీకు దేవునితో నిలబడమని చెప్పేవాళ్ళు ఎవరు అవసరం లేదు. నీకు నీవుగానే దేవుని కోసం సాక్షి నిలబడతావు, నీకు నీవుగానే రక్షించబడ్డావు, నీవుగానే పరిశుద్ధాత్మ పొందుకున్నావు, నీకు నీవుగానే దేవుని కోసం నిలబడతావు. చూడండి, అటువంటి జీవితం కావాలా? వ్యక్తిగతంగా మనం రక్షించబడే అనుభవం కావాలా? దేవుని లోపల ఉన్నట్టుగా నీ అనుభవమే సాక్ష్యంగా నేను నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి అటువంటి జీవితము మనలో ఇంకా లేకపోతే ఇప్పుడే మనం అటువంటి జీవితం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అనేకమైన శంకర్లు కావాలన్నాడు ఆయన. ప్రభుత్వం మాట చెప్తాడు ఈ వర్తమానం చెప్తూ, శంకర్ ఎట్లనైతే పోరాడాడో, ఎవరితో పోరాడాడు ఆయన? ఫిలిష్తీయులతో పోరాడు, వాడిని చంపాడు. ఏమి కలిగి? కర్ర. ఆ కర్ర అంటే దేవుని వాక్యానికి చూసారా? ఆమేన్. దేవుని వాక్యం అనే కర్రతో ఎంతమందిని? 600 మందిని ఫిలిష్తీయులను ఓడించాడు, చంపాడు. అటువంటి అనేకమైన శంకరులు మనకు కావాలన్నాడు ఆయన. అట్లాగే ఇంకెవరు ఉన్నారండి దేవుని కోసం పోరాడే వాళ్ళు బైబిల్లో మనం విన్న వాళ్ళలో? సంసోను ఉన్నాడు. సంసోను 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. దీంతో గాడిద దౌడ ఎముకతోటి. అటువంటి సంసోనులు కావాలి. ఎవరిని జయించాలి? లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, సత్యము కోసం నిలబడాలి. ఎందుకంటే వారు నమ్ముకున్నదే సత్యము, వాక్యమే. ఆ కాలానికి ఆ వాక్యము, ఈ కాలానికి ఈ వాక్యం మనకు కావాలా? ఈ కాలంలో మనం ఏ వాక్యం అయితే నమ్ముకున్నామో అదే వాక్యము మనము పట్టుకొని కలిగి ఉండి మనం ఏం చేయాలా? ఈ ఫిలిష్తీయుల లాంటి వాళ్ళను ఏం చేయాలి? మనము యుద్ధం చేసి ఓడిపోవాలా? జయించాలా? జయించాలా? ఆమేన్. జయం అనేది ఎప్పుడు వస్తుంది? పోరాడితేనే వస్తుంది. యుద్ధం చేస్తేనే ఓడిపోతావా గెలుస్తావా తెలుస్తుంది. యుద్ధ రంగంలోనికి నువ్వు వెళ్ళాలి. మీకు తెలుసా, ఒక వర్తమానం ఉంది, ఏనాడు పోరాడనటువంటి పోరాటం అనే సమయంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అది ఇప్పుడే. ఈ పోరాటమే ఉండాలి. పోరాటం రోజు గెలుస్తూ ఉండాలి, విజయం పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఏమి కలిగి? వాక్యము కలిగి. ఈ కాలంలోనైతే మన మోసకాలం వాక్యం మనకు కావాల్సింది. ఈ కాలపు వర్తమానమే మనకు కావాలా? అదే మనకు బలం, అదే మనకు జయం, అదే మనకు విజయం, అదే మనల్ని సాక్షులు నిలబెడుతుంది. ఏంటిది? ఈ కాలపు వాక్యము. ఈ కాలపు వాక్యం మనం కలిగి, ఈ ఫిలిష్తీయులు లాంటి చాలా ఉన్నాయి లోకంలో, వాటిని అన్ని మనం జయించాలి. మనకు అడ్డుగా ఏదైనా వస్తే దాన్ని మనం జయించాలి. అర్థమైందా? వాక్యం కలిగి ఉన్నప్పుడు ప్రతి దాన్ని మనం జయించగలుగుతాం. దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని మనం జయించగలుగుతాం. అర్థమైందా? హల్లెలూయా. చూడండి, కనుక నీ జీవితంలో రోజు దేవునితో మాట్లాడు, రోజు దేవునితో ప్రార్థన చేయి. నీ పర్సనల్ గదిలోకి వెళ్ళు, పర్సనల్గా దేవునితో మాట్లాడు, ప్రార్థన చేయి, ఏడుస్తూ ప్రార్థన చేయి, దేవునితో అనుభవం కలిగి ఉండు. సమాజం ముందట నిలబడి నా దేవుడు చేసిన కార్యం ఇదండి చెప్పు. అటు సాక్ష్యం నీకు కావాలి. సమాజం ముందట నిలబడి మాట్లాడు. ఒకప్పుడు నేను ఇట్లా ఉంటుని, ఇప్పుడు నేను అట్లా లేను, దేవుడు నన్ను మార్చాడు. ఒకప్పటిలాగా నేను లేను, ఎందుకంటే దేవుడు నన్ను మార్చుకున్నాడు. సౌలు చెప్పినట్టుగా, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నేను సౌలు కానప్పుడు నేను పౌలుగా మార్చబడ్డాను, నా జీవితం వేరుగా చేయబడింది. అటువంటి జీవితం నీకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరు సౌలుగా కాదు, పౌలు కావాలా. మార్చబడిన పౌలుగా కావాలా.
ఆ జీవితం అద్భుతమైన జీవితం అది. సాక్ష్యమైన జీవితం, హతసాక్ష్యమైన జీవితం. అటువంటి జీవితం కావాలా? ఆమేన్. దేవుని బిడ్డలారా, లోకంతో అనుభవం తీసేసుకోండి. లోకం అనుభవం కాదు, లేకపోతే పొలిటికల్ అనుభవం కాదు, రాజకీయ అనుభవం నాకు బాగున్నది, ఇవన్నీ మనకు పరుగు రాజు తీసుకుపోవు. రాజకీయ ఒత్తిడి మనకు అవసరం, దానికి సంబంధమే లేదు వాక్యానికి. మనకు కావాల్సింది చదువు, బాగా అనుభవం, చదువు కూడా పనికిరావు ఇక్కడ. మనకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఎవరితో అనుభవం కావాలి? దేవుని వాక్యంతో అనుభవం కావాలి. దేవుని వాక్యమే కదా మనం దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేది. అవునండి, అది మనకు కావాలా మధ్యాహ్న సమయంలో. దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది అర్థం చేసుకున్నారు? దేవుడు తన మాటలు దీవించను గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. జీసస్.